వెల్కమ్ టు స్పెషల్ అనాలిసిస్. నేను రమ్మ మండువా. ఈరోజు అనాలిసిస్లో మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే, ఈరోజు కేసీఆర్ ముఖ్యమంత్రి పదవి నుంచి దిగిన తర్వాత, అంటే తన ఓటమి తర్వాత ఓటమిని అంగీకరించే ఫ్లోలోనే ఆయన కొన్ని తప్పులు చేశారనే ప్రచారం జరుగుతుంది. ఈరోజు కేసీఆర్ ప్రతిపక్ష నేతగా ప్రజలు ఒక మ్యాండేట్ ఇచ్చారు ఆయనకు. గతంలో కాంగ్రెస్కి అలాంటి మ్యాండేట్ ఇచ్చినా, ఏపీలో ఈరోజు చంద్రబాబు నాయుడుకి అలాంటి మ్యాండేట్ ఇచ్చినా వాళ్ళు ఎవరు కూడా తలుపులేసుకుని వెళ్ళి ఫామ్ హౌస్లో కూర్చోలేదు. బట్ నిమిషం కూడా ఈ మ్యాండేట్ని కూడా గౌరవంగానే తీసుకున్నారు, వాళ్ళు గౌరవంగానే అంగీకరించారు. కానీ ఈరోజు కేసీఆర్ విషయానికి వచ్చేటప్పటికి అధికారంలో ఉంటే ఒక లెక్క, అధికారాన్ని కోల్పోతే మరొక లెక్క అన్నట్టుగా కేసీఆర్ వ్యవహార శైలి ఉందన్నది వాస్తవం. అలాగే ఈరోజు తెలంగాణ సమాజం కేసీఆర్ను చూస్తూ ఉంది. ఎందుకంటే గత 4 రోజులుగా డిసెంబర్ 3న ఫలితాలు వెలువడిన దగ్గర నుంచి కేసీఆర్ అనేక రకాలుగా ఆయన వార్తల్లోకి ఎక్కుతూ వస్తున్నారు తన యాటిట్యూడ్తోని. బట్ ఇది ప్లస్ కాకపోగా ఈరోజు నిజంగానే అది టీఆర్ఎస్కు కూడా ఒక ఎఫెక్ట్ అయ్యే అంశంగా మారుతూ వస్తుంది. వరుసపెట్టి కేసీఆర్ చేసిన తప్పులు మనం ఒకసారి చూసుకున్నట్లయితే ఈరోజున మొదటిగా అందులో మనం అనుకోవాల్సింది, ఓకే, ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు వచ్చిన తర్వాత డిసెంబర్ 4న క్యాబినెట్ మీట్ అన్ని ఎగ్జిట్ పోల్స్ దాదాపు 15 ఎగ్జిట్ పోల్స్ వస్తే 15 ఎగ్జిట్ పోల్స్లో 14 ఎగ్జిట్ పోల్స్ కాంగ్రెస్కి అధికారం అని కూడా తేల్చి చెప్పేశాయి. అయినప్పటికీ కూడా ఎవరైతే కేటీఆర్ లాంటి వాళ్ళు ఎగ్జిట్ పోల్స్ మీద ప్రెస్ మీట్ పెట్టి ఎగ్జిట్ పోల్స్ చేసిన వాళ్ళందరినీ కూడా విమర్శిస్తూ వచ్చారు. అది కూడా ఒక బూమరాంగ్ అయింది. ఇక కేసీఆర్ లాంటి వాళ్ళు అయితే డిసెంబర్ 3 ఫలితాలు, 4న క్యాబినెట్ మీటింగ్ అంటూ కూడా తన క్యాడర్కి ఆయన ఒక బూస్టప్ ఇచ్చే ప్రయత్నం చేశారు. అంతవరకు ఎవరైనా వెల్కమ్ చేయాల్సిందే. ఇక ఎప్పుడైతే పోస్టల్ బ్యాలెట్ నుంచి టీఆర్ఎస్ ఓటమి స్టార్ట్ అవుతూ వచ్చిందో ఈ రోజున అప్పటి నుంచి కూడా కేసీఆర్ వ్యవహార శైలి కూడా పూర్తిగా మారుతూ వచ్చిందనే చెప్పుకోవాలి. అందులో అన్నిటికన్నా ముఖ్యంగా తను ఈ ఓటింగ్ సరళిని గమనించిన తర్వాత ఎలాగో ఆయన సీఎంగా రాజీనామా చేయాల్సి ఉంటుంది, గవర్నర్కి ఆ లేఖ పంపాల్సి ఉంటుంది. సో ఈ క్రమంలోనే కేసీఆర్ అనేక తప్పుడు అడుగులు వేస్తున్నారు. గవర్నర్ తమిళసైతోని కేసీఆర్ ఎప్పటి నుంచో ఒక డ్రిఫ్ట్ ఉంది, బీజేపీ వర్సెస్ టీఆర్ఎస్ అన్నప్పటి నుంచి కూడా ఆ డ్రిఫ్ట్ ఉన్నప్పటికీ ఆ తర్వాత రోజుల్లో అనేక రకాల కారణాలతో కేసీఆర్ పంపించిన ఎమ్మెల్సీ లిస్ట్ను ఆమె యాజ్ ఇట్ ఈస్గా యాక్సెప్ట్ చేయబోని ఒక కారణం కానీ, స్వాతంత్ర దినోత్సవ వేడుకలకు, తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలకు కూడా ఆమెను పిలవకపోవడం కానీ, ఇలాంటి అనేక ఇష్యూస్ అయితే కేసీఆర్ వర్సెస్ గవర్నర్ తమిళసై అనే అంశాన్ని చాలాసార్లు తెర మీద తీసుకొచ్చాయి. ఒక దశలో ప్రగతి భవన్ వర్సెస్ రాజ్భవన్ అంటూ కూడా అనేక ఇష్యూలు వచ్చాయి. కానీ ఇటీవల కాలంలో వాళ్ళిద్దరూ కూడా చేతులు కలిపారు. వాళ్ళిద్దరూ అనేక ఇష్యూల మీద కూర్చొని కూడా సార్ట్అవుట్ చేసిన పరిస్థితి అయితే ఉంది. బట్ అలాంటి సిచ్యువేషన్ నుంచి ఈరోజు యాక్చువల్గా ఎవరైనా సరే ఈ కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి కొత్త సీఎం రాబోతున్న తరుణంలో పాత సీఎం రాజీనామా చేయడం, తన రాజీనామాని స్వయంగా తీసుకెళ్లి గవర్నర్కి ఇవ్వడం తెలిసిందే. గవర్నర్ తర్వాత కొత్త ప్రభుత్వాన్ని ఆహ్వానిస్తూ వాళ్ళని పిలవడం జరుగుతుంది. ఇది యాక్చువల్గా రాజ్భవన్లో ఎప్పుడు ఒక మర్యాదపూర్వకంగా ఒక అంశం ఇది, అటు లాఫుల్గా కూడా ఇటు పూర్తి స్థాయిలో రాజ్యాంగబద్ధంగా జరిగే అంశం. కానీ కేసీఆర్ ఏకంగా తనే ఎక్కడా కూడా వెళ్లకుండా, తను స్వయంగా తమిళసై దగ్గరికి వెళ్లకుండా తన ఓఎస్డీతోని ఆ లేఖను గవర్నర్ తమిళసైకి పంపించడం జరిగింది. ఆమె యాక్సెప్ట్ చేశారు, అది వేరే విషయం. ఆమె కూడా ఎక్కడా కేసీఆర్ రావాలని ఆంక్షలు అయితే పెట్టలేదు. సో ఆమె తన ఓఎస్డీని పంపించిన ఓటమి బాధలో ఉన్నారు కాబట్టి యాక్సెప్ట్ చేస్తున్నాను అంటూ కూడా ఆమె యాక్సెప్ట్ చేయడం జరిగింది. అదొక దీన్ని అంత ఈజీగా ఈరోజు టీఆర్ఎస్ శ్రేణులు కానీ పార్టీ నేతలు తీసుకునే పరిస్థితి లేదు. ఇక రెండో అత్యంత కీలకమైన అంశం, కేసీఆర్ ఎప్పుడైతే తన పదవికి రాజీనామా చేస్తే రాజీనామా లేఖను ఓఎస్డీ ద్వారా పంపించారో అప్పటికప్పుడే ఆయన రోడ్డు మీద ఆగిపోయి తన ఫామ్ హౌస్కి, గజ్వేల్ వెళ్ళే దారిలో తన ఫామ్ హౌస్కి వెళ్ళే దారిలో అక్కడే తన భద్రత మొత్తాన్ని, తన క్యాన్వాయ్ మొత్తాన్ని కూడా వెనక్కి పంపించడం జరిగింది. చాలా సింపుల్గా వెళ్ళిపోయినారు. సో ఆయన సింపుల్గా వెళ్ళిపోవడాన్ని అందరూ స్వాగతించినా అది నడి రోడ్డు మీదే వాళ్ళందరినీ కూడా వదిలేసి వెళ్ళిపోండి అని చెప్పిన విధంగా తను రాజీనామా చేసిన వెంటనే హడావిడిగా తీసుకున్న నిర్ణయం అయితే మరో తప్పిదానికైతే కారణమవుతూ వస్తుంది. ఇక అత్యంత మూడో అంశం ఏంటంటే, 4వ తేదీన క్యాబినెట్ మీటింగ్ పెట్టుకుందామన్న కేసీఆర్ ఏదైతే ఒక ముందు చెప్పిన ఒక ఫీలర్తోని ఆల్మోస్ట్ టీఆర్ఎస్ నేతలంతా ఓడిపోతామని భయం ఉన్న సిట్టింగ్ ఎమ్మెల్యేలు సైతం ఈ రోజున పూర్తి స్థాయిలో కేసీఆర్ మాటల మీద నమ్మకం పెట్టుకున్నారు. కానీ పార్టీ ఓడిపోయి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత పూర్తి స్థాయిలో డీలా పడ్డారు. ఏదైతే పార్టీ నేతలు కానీ చాలామంది మంత్రులు కూడా మాజీలు అయ్యారు. అయితే వాళ్ళందరినీ కూడా దగ్గర తీసుకొని కేసీఆర్ ఎక్కడ ఓదార్చే ప్రయత్నం చేయలేదు. ఇన్ని రోజులు గత 10 ఏళ్లుగా ఆయనతో శైలైన వాళ్ళు వీళ్ళల్లో చాలామంది ఉన్నారు. అటు భౌతికంగా ఇటు శారీరకంగా కూడా ఒక ఎమోషనల్ అటాచ్మెంట్ అయితే ఆ పార్టీతోని, పార్టీ అధిష్టానంతో ఉంటూ వచ్చింది. అటు ఇక వీళ్ళందరినీ కూడా ఆయన కనీసం ఓదార్చే ప్రయత్నం చేయలేదు, పార్టీ అధికారంలోకి రాలేదని ధైర్యం నింపే ప్రయత్నం చేయలేదు. మరోవైపు చూస్తే ఓడిపోయిన వాళ్ళలో చాలామంది ఎమ్మెల్యేలు, మంత్రులు కూడా ఉన్నారు. వాళ్ళందరినీ కూడా ఎక్కడ దగ్గర తీసుకునే ప్రయత్నం చేయలేదు. ఇవన్నీ కూడా ఒక నిజంగానే కేసీఆర్కి ఒక డ్రాబ్యాక్గా మారబోతున్నాయన్న చర్చ ఉంది. ఇక మరో కీలక అంశం ఏంటంటే, ఇక్కడ దాదాపు 10 ఏళ్ల పాటు తెలంగాణ తొలి రాష్ట్రానికి కేసీఆర్ సీఎం అయ్యారు 2014లో.
అన్న 2019లో కూడా ముందస్తుకు వెళ్ళి ఆయన సీఎం కావడం జరిగింది. అంటే 10 ఏళ్ల పాటు కేసీఆర్ తెలంగాణకు సీఎంగా పనిచేశారు అప్రతిహతంగా. 10 ఏళ్ల పాటు తెలంగాణ సమాజం కేసీఆర్ని యాజ్ ఇట్ ఈజ్గా సీఎంగా ఆ రోజున వెల్కమ్ చేసిన పరిస్థితి ఉంది. సో అలాంటి కేసీఆర్ తెలంగాణ సమాజానికి ఈరోజు థ్యాంక్స్ చెప్పుకోవాల్సిన అవసరం కానీ, ఇన్ని రోజులు తనను సీఎం స్థానంలో ఉంచినందుకు ఆయన గ్రాటిట్యూడ్ చూపించాలని అవసరం కానీ ఉంది. కానీ ఆయన గ్రాటిట్యూడ్కి బదులుగా ఈరోజు తన యాటిట్యూడ్ చూపించారన్న కొన్ని విమర్శలు అయితే ఆయన మీద వస్తూ ఉన్నాయి. ఇక వీటన్నిటికంటే అతీతమైంది ఏంటంటే ఇక్కడ ఆయన కామారెడ్డిలో పోటీ చేస్తున్నారు. కామారెడ్డిలో పోటీ చేసిన తర్వాత ఈ రోజున గజ్వేల్లో గెలిచారైనా కామారెడ్డిలో ఓడిపోవడం జరిగింది. అటు కామారెడ్డిలో రేవంత్ కూడా పోటీ చేశారు. వీళ్ళిద్దరినీ కాదని స్థానికంగా ఉన్న రమణారెడ్డికే ప్రజలు అక్కడ హక్కును చేర్చుకునే ప్రయత్నం చేశారు. బై ఎలక్షన్లు కోరుకోలేదు వాళ్ళు. కనీసం కొన్ని ఓట్లైనా కేసీఆర్ ఖాతాలో పడ్డాయి. కామారెడ్డి ప్రజలు ఆ ఓట్లన్నా తనకు వేసినందుకు కూడా ఆయన కృతజ్ఞతలు చెప్పాల్సిన అవసరం ఉంటుంది, ఈవెన్ గజ్వేలు ప్రజలకు కూడా. బట్ ఆ దిశగా కూడా కేసీఆర్ ఎక్కడ ఒక స్టేట్మెంట్ కానీ ఇవ్వలేదు. పార్టీ మొత్తం డిమోరలైజ్డ్ పొజిషన్లో ఉన్న ఈ సమయంలో కేటీఆర్ లాంటి వాళ్ళు ముందుకొచ్చి వాళ్ళతో భేటీలో బుజ్జగింపులో చేస్తున్న కేసీఆర్ ఎక్కడ అనే క్వశ్చన్ అయితే పైకి వస్తూ ఉంది. కేసీఆర్ తన ఫామ్ హౌస్లో అప్పటికి కొంతమంది నేతలు వెళ్ళి ఆయన కలవడం జరిగింది. సో కొంతమంది చాలా డీలా పడ్డట్టుగా కేసీఆర్ ఆ ఫోటోల్లో కూడా కనిపిస్తూ ఉన్నారు. అంటే ఈరోజు అధికారంలో ఉంటే ఈరోజు తను ఎవరు ఏమి చేయలేరన్న ఏదైతే ఆకాశంలో ఉన్నంత హైప్ క్రియేట్ చేస్తూ, బట్ ఈరోజు ఓడిన తర్వాత కూడా అదే స్థాయిలో కేసీఆర్ డిమోరల్ అవుతున్న పరిస్థితి మాత్రం పార్టీ క్యాడర్ కానీ పార్టీ నేతలు కానీ జీర్ణించుకోలేకపోతూ వస్తున్నారు. సో వీటన్నిటికీ అతీతంగా కేసీఆర్ ముందుకు వచ్చి పార్టీ ప్రతిపక్షంలో ఉంచినందుకు తమ బాధ్యత తాము నిర్వర్తిస్తామంటూ కూడా, ప్రతిపక్షం అంటేనే వాచ్ డాగ్స్ అంటాం ప్రభుత్వానికి, సో అలాంటి బాధ్యతను తాము నిర్వర్తిస్తామంటూ కేసీఆర్ ఈరోజు ప్రజల ముందుకు వచ్చి చెప్పినట్లయితే బీఆర్ఎస్ ప్రస్థానం అత్యంత అద్భుతంగా ఉంటుందనే కొన్ని విశ్లేషణలు కూడా వస్తూ ఉన్నాయి. మరి ఇలాంటి ఒక సిచ్యువేషన్లో కేసీఆర్ ఈ స్థాయిలో తను డిమోరలైజ్ అయ్యి పార్టీని కూడా డిమోరలైజ్ చేస్తున్న తీరు మాత్రం ఈ రోజున నిజంగానే టీఆర్ఎస్ నేతలు ఆయన సన్నిహిత అనుచరులు కూడా డైజెస్ట్ చేసుకోలేని పరిస్థితి ఏర్పడింది అన్నది వాస్తవం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ R24 తెలుగు.